జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలే ఊపిరిగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ఆ పార్టీ నేతలు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నియోజకవర్గ జనసేన నాయకురాలు దిర్శన ఫాతిమారాణి తన సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. ఫాతిమారాణి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. పదవుల కోసం, నాయకత్వం కోసం నేతలు పోటీ పడకూడదని, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలని ఆయన హితవు పలికారు. జనసేన నాయకులంతా సేవాభావంతో ప్రజల్లోకి వెళ్లాలని, గోపాలపురం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన నాయకురాలు దిర్శన ఫాతిమారాణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలకు అండగా ఉంటున్నానని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. మీకు పదవులు పోయినట్టే తాడు తీసినట్టే కదా, మీరు కూరలు పీకిన పాముల్లాగా ఇంట్లో కూర్చున్నారంటే తాడు తీర్థం కదా. ఏంటి తాడు తీర్థం అంటే వచ్చి చర్మం పీకమని కాదు, అధికారం లేకుండా చేస్తానని చెప్పారు. అది చేశారు కదా. 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చాం కదా. ఇంకెందుకంటే మీ బతుకులు మళ్ళీ అడుగుతాకేంటే మీకు సిగ్గు లేకుండా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీనే తాట తీర్థం అంటే బ్లేడ్లు అవి పట్టుకుని బ్లేడ్ బ్యాచ్లాగా కోసారు, మీకు మళ్ళీ గొట్టలట్టుకొచ్చి నరికారు. అధికారం నుంచి తప్పించడం తాట తీయడం కదా. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంటే బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడెక్కడ జీవకళ్ళు. మీకు రాజకీయం ఉంటే ధర్నాలో ఎవరో ఒక బిడ్డ చూడాలని చివరి కోరికని ఒక అభిమాని అడిగితే వెళ్ళేటందుకు అన్నయ్య నువ్వు రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఇదేంటిది? దానికి కూడా ఒక కామెంటు. అసలు నీకు సంబంధం లేని విషయం కదా అది. చావుబతుకులో ఉన్న వ్యక్తో లేకపోతే ఎవరో నాకు ఆఖరి కోరిక నన్ను రమ్మంటే ఆయన ఎంత ఖాళీయో చేసుకుని తెలంగాణలో మన మీద అవిశ్వాసం కూడా ఉంది. కానీ మనం వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. రాష్ట్రంలో కాపులందరూ పూర్తిగా నిరాశలో ఉన్నారని నిన్న వేదికగా వైసీపీ కాపు నేతలు తెలియదు. విచారణ జరుగుతూ ఉంది. చచ్చిపోయిన ఫోటోలు, ఫేక్ ఫోటోలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్లో పెట్టారు. రాష్ట్రాన్ని ఏం చేద్దామనో నాకు అర్థం అవట్లా. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే అభివృద్ధి ఎలా జరగాలి? అమరావతి నగరాన్ని నిర్మిస్తూ ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు. ఇవాళ విశాఖ ఉక్కుని ఎన్ని ఎకరాలు ఉంటుందో అన్ని ఎకరాలు అమ్మేస్తే అప్పు తీరిపోద్ది అన్నటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే విశాఖ ఉక్కుని ఇవాళ నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లని మళ్ళీ ఇవాళ లాభాల బాటలో నడిపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం తగ్గుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. పోలవరాన్ని వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. ప్రతి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పోలవరం కట్టేస్తాను ప్రతి నాయకుడు చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ అన్ని కూడా మనం చేయగలుగుతున్నాం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం. గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా, తిరుమల, నల్లచెర్ల, గోపాలపురం, దేవరపల్లి ఈ 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎవరైతే రవాణా సదుపాయాలు లేక, బస్ టైమింగ్స్ కుదరక స్కూల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎవరికైతే అత్యంత అవసరం అనిపించిందో వాళ్ళ పేర్లన్నీ సేకరించి వారికి ఈరోజు సైకిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాను. ప్రత్యేకంగా నా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎవరు కూడా పిల్లలు ఈ రవాణా సదుపాయం లేక చదువు ఆపకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు, సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో చేసి చూపించాలి అని చెప్తారు. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం వైపు చూడకుండా అందరూ కూడా తమ వంతుగా ఈ సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలనే ఆశతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను.